దసరా వచ్చిందంటే ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉండాల్సిందే సాక్షిలో. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. వసంత్ గారు కూతురు గీతికా వసంత్ డబ్బింగ్ డైరెక్టర్గా అన్ని భాషల్లో డబ్బింగ్ ఇక్కడే జరుగుతుంది. మిరాయి సినిమా వచ్చేటప్పటికి 10 లాంగ్వేజ్లు ఇక్కడే జరిగింది. కార్తికేయ 2 నేషనల్ విన్నింగ్ సినిమా కూడా ఇక్కడే జరిగింది. ఎట్లా సాధ్యపడుతుంది సార్? నాకు అవసరం నేర్పించింది, తనకు ఇంట్రెస్ట్ నేర్పిస్తుంది. కార్తీక్ ఘట్టం నేను వచ్చి నాకు ఆ చేంజెస్ ఈ చేంజెస్ అన్న నచ్చలేదంటే చెప్పేవారు, అది కరెక్షన్ వెంటనే ఆ రోజే. తన టార్గెట్ ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయేలోపు చదువు కాకుండా ఇంక ఏదో ఒకటి. వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాం, ఎలా చెప్పిస్తాం అంటే మనకేం కావాలో. ఎందుకు ఇంత స్ట్రాంగ్ డేషన్ ఎందుకు తీసుకున్నారు? ఇండస్ట్రీ లెక్కలు అలా ఉండవు కదా. ఇటు క్లాప్ ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఉంటావు, బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ హైప్ ఇచ్చేస్తారు చాలా. నాన్నగారు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏదన్నా? నన్ను ఈ లోకంలోకి తీసుకురావడమే పెద్ద గిఫ్ట్. దసరా వచ్చిందంటే ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉండాల్సిందే సాక్షిలో. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, అలాగే వాళ్ళ కూతురు డబ్బింగ్ డైరెక్టర్. ఎందుకంటే ఇప్పుడున్న ఆడపిల్లలు మాత్రం చాలా జెమ్స్ లాగా ఉన్నారు. ఇండస్ట్రీలో చూస్తున్నాం, ఆడపిల్లలే ప్రొడ్యూసర్గా ఉన్నారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు, నిర్మాతలుగా మారుతున్నారు. ఇవాళ అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. అలాగే వసంత్ గారి కూతురు గీతికా వసంత్ డబ్బింగ్ డైరెక్టర్గా మిరాయి చేసింది. అలాగే గతంలో కూడా చాలా సినిమాలు కూడా చేసింది. మనతో పాటు ఉన్నారు ఒక తండ్రి కూతురు. అలాగే ఒక డబ్బింగ్ స్టూడియో ఏంటి, రెగ్యులర్గా చేయటం ఏంటి, ఇంటర్వ్యూ చేయడం ఏంటి, రెగ్యులర్గా ఉంటాయి కదా డబ్బింగ్ స్టూడియోలు అనుకోవచ్చు. బట్ ఆ రెగ్యులర్ కాదు, ఎందుకు కాదు, ఏం కాదు అనేది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అన్ని భాషల్లో డబ్బింగ్ ఇక్కడే జరుగుతుంది. సుమారు మిరాయి సినిమా వచ్చేటప్పటికి 10 లాంగ్వేజ్లు ఇక్కడే జరిగింది. కార్తికేయ 2 నేషనల్ విన్నింగ్ సినిమా కూడా ఇక్కడే జరిగింది. అంటే పెద్ద సినిమాలు కూడా అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ ఇక్కడే జరుగుతున్నాయి. కాబట్టి పర్టికులర్గా ఒక అమ్మాయి డబ్బింగ్ డైరెక్టర్గా వచ్చింది కాబట్టి వాళ్ళని దసరా రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మనతో పాటు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, అలాగే డబ్బింగ్ డైరెక్టర్. హాయ్ వసంత్ గారు. హాయ్ వాస్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30+ 30+ సినిమాలకి మ్యూజిక్ అందించారు మీరు. తర్వాత ఎందుకు ఈ టర్న్? ఎందుకంటే అమ్మాయి చేతిలో పెట్టడం అనే కాదు, మ్యూజిక్ నుంచి ఇటు వచ్చాను. ఏదైనా మనం ఒకసారి ఇంటి నుంచి ఇండస్ట్రీకి వచ్చేసాక ఈ 24 క్రాఫ్ట్స్ లోనే ఉండాలి. ఎందుకంటే మనం దీన్ని దాటిపోలేం. ఒకవేళ ఎవరన్నా లక్షలు జీతం ఇస్తా అన్నా కానీ ఇక్కడున్న కంఫర్ట్స్, ఇక్కడున్న పరిచయాలు, ఇక్కడున్న సరదా వేరే ఏ ఇండస్ట్రీలోనూ ఉండదని నేను నమ్ముతా. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా సుడిగాళ్ళు అంటే పెద్ద హిట్స్ ఇచ్చాం. తర్వాత ఎందుకో అలా కరోనా తర్వాత ఇలా స్టెప్ ఇటు తిరిగింది డబ్బింగ్ వైపు. ఏంటి అమ్మాయిలో ఉన్న ఇంట్రెస్ట్ మీరు ఎప్పుడు గమనించారు? తను బేసిక్గా చిన్నప్పటి నుంచి సింగరేనండి. తను సింగింగ్ లో ఉంది. తమన్ గారి దగ్గర కూడా కొన్ని సినిమాలు పాడింది, గ్రూప్ లో పాడింది. తర్వాత తనకి ప్లస్ ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజ్ తను మాట్లాడగలదు, అర్థం చేసుకోగలదు. తమిళ్, మలయాళం, కన్నడ, ఈవెన్ మలయాళం తను రాస్తుంది. రాయటం, చదవటం అన్ని తెలుస్తాను. ఎట్లా మీరేమో విజయనగరమేగా మీది? విజయనగరం అంటే వీళ్ళంతా ఇక్కడేగా, హైదరాబాదేగా. మలయాళం ఎలా వస్తుంది? ఇప్పుడు హిందీ నాకు వచ్చు మలయాళం. ఎట్లా? ఇండస్ట్రీలో నేను మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేసేవాడిని కదా ఫస్ట్. ఇప్పుడు నేను అన్ని లాంగ్వేజెస్ మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేశాను. మలయాళంలో జాన్ గారు, కన్నడలో సాధు కోకిల్ గారు, తమిళ్లో చాలా మంది దగ్గర చేశాను. ఇప్పుడు తెలుగులో మీకు తెలిసిందే మణి శర్మ గారి దగ్గర నుంచి అందరి దగ్గర చేశాను నేను. సో అందరి దగ్గర చేసినప్పుడు అన్ని లాంగ్వేజ్కి రీరికార్డింగ్కి అక్కడికి వెళ్ళటం, కొచ్చిన్కి వెళ్ళటం, లేకపోతే బెంగళూరు వెళ్ళటం, చెన్నై వెళ్ళటం, వీటివల్ల ఆ లాంగ్వేజ్ మనకి అలవాటైనాయి. అది ఎలా వచ్చింది అనేది గాడ్స్ గిఫ్ట్, నాకు తెలియదు. అవును, మీకు వచ్చింది కరెక్ట్. అన్ని లాంగ్వేజ్ చేస్తారు. అమ్మాయికి ఎలా వస్తుంది? గీతికకి తనకి గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి ఇంకా. అంటే నన్ను చూసి తను నేర్చుకుంది. బేసిక్గా తనకి ఇంట్రెస్ట్. సరే ఈ ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఈ ఇండస్ట్రీలోకి రావాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. నా కొడుకు, కూతురు ఇద్దరు. లాంగ్వేజ్ తెలుసుకోవడం వల్ల మీకు చాలా పెద్ద ప్లస్ అయింది. అవునవును. నేనంటే ఇది అవుతుందని తెలియదు నాకు, నేను నేర్చుకున్నాను. అది నాకు అంటే దేవుడు ఏది మనకు ముందు ఒకటి నేర్పించాలని ట్రై చేసినా అది ఫ్యూచర్లో ఎక్కడో మనకు ఉపయోగపడుతుందని ఆయనకి ముందే తెలుసు.
ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అవును ఎప్పుడో జరిగిన దానికి ఇంకో దానికి ఇన్స్టెంట్ ఎక్కడో ఉంటుంది. అవును డెఫినెట్గా ఎప్పుడో లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అది ఎప్పుడో వాళ్ళ అవును హాయ్ అమ్మా గీతిక వసంత్, ఎలా ఉన్నావు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయదశమి కాబట్టి ఒక చిన్న పాటతో స్టార్ట్ చేయి, తర్వాత నేను నీ గురించి మాట్లాడతాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సూపర్. ఇప్పుడు నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ అని నువ్వు పాడాలనిపించిందా, లేకపోతే గతంలో నీకు పాడాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఫ్యామిలీనే మరి. అమ్మ పాడతారు, అమ్మమ్మ పాడతారు, నాన్నగారు మ్యూజిక్ లో ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి పాటల మధ్యనే పెరిగాను. సో అలా అలా పాడుతూ దెన్ అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓకే తిను కూడా పాడగలదు, ఉంది వాయిస్ అని. అప్పుడు కొంచెం నేర్పించారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిస్కంటిన్యూ చేసా ఒక 2 సార్లు. పాడాను. ఆ తర్వాత రామాచారి గారి దగ్గర నేర్చుకున్నారా? అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసా. దాని తర్వాత మెల్లమెల్లగా తమన్ గారి దగ్గర పాడా. తమన్ గారి దగ్గర ఏం పాడారు? బ్రో సినిమాకి. దానికి ముందు ఇంకా ఓజీ స్టార్ట్ అవ్వక ముందు కొంచెం కోరస్, అది ఫైనలైజ్ అయిందో లేదో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ అటెండెన్స్ దాని వల్ల అని చెప్పి డిస్కంటిన్యూ చేయాలి. ఓకే సరే. నాన్నగారి సినిమాల్లో మీరు ఏమైనా పాడారా? ఒకటన్నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు ఒక సాంగ్ సాహసం చేరా డింపగా అని ఒక సాంగ్ సినిమాలో బాలరాజు అని ఒక సాంగ్. ఓకే. నాన్నగారు 30కి పైగా సినిమాలు చేశారు, మంచి మ్యూజిక్. లేటెస్ట్ డ్రింకర్ స్థాయిలో కూడా సినిమా ఎలా ఉన్నా పాటలు బాగుంటాయి. బాగి అని చాలా పాటలు, అన్ని పాటలు బాగుంటాయి. నేను సుడిగాడులో బాగుంటాయి, తర్వాత స్పీడ్ ఉన్నోళ్ళలో బాగుంటాయి, గుంటూరు రోడ్లో అన్ని పాటలు బాగుంటాయి. చాలా మెలోడీస్ కొడతారు మణిశర్మ గారు ఇది. కాబట్టి నాన్నగారి సినిమాలో మీకు ఇష్టమైన పాటలు? వైశాఖం ఆల్బమ్ అంటే చాలా ఇష్టం. బీజేఏ గారిది భలే ఉంటాయి, పాటలు బాగుంటాయి. ఎప్పుడన్నా నాన్నగారిని అడుగుతారు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామనా, లేకపోతే డబ్బింగ్ డైరెక్టర్ అవుదామని ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే సింగింగ్లో ఉన్నారు, సింగింగ్లో ఉన్నప్పుడు మ్యాక్స్ సింగింగ్కి వెళ్ళిపోతుంటారు, ప్లేబ్యాక్ వెళ్తుంటారు. మళ్ళీ ఈ డబ్బింగ్ డైరెక్షన్ ఏంటి? ఫస్ట్ అయితే మనది స్టార్ట్ అయింది కార్తికేయ 2 నుంచి. అప్పుడు పోస్ట్ కోవిడ్ ఎక్కువ కాలేజ్కి వెళ్ళే పని ఉండేది కాదు. సో స్టూడియోలో అయ్యేటప్పుడు నేను చూస్తా అని వచ్చి కూర్చుని తెలుగు, తమిళ్, మలయాళం ఇక్కడ జరిగేది కాబట్టి తెలుగులో ఉన్న డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ సెన్స్ రావట్లేదు, పోతుంది అని నాకు తెలిసేది. నేను కూర్చునేదాన్ని, ఇంజనీర్స్ రికార్డ్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి కరెక్టా కాదా అని తెలిసేది కాదు. నేను వెంటనే ఫోన్ చేసి లేదా రైటర్కి కానీ నాన్నగారికి కానీ ఫోన్ చేయించి ఇది తప్పు ఉంది, ఇలా కాదు అలా అని చెప్పడం వల్ల ఓకే తను అర్థమవుతుంది, లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఓకే పనికి వస్తానని నాకు కూడా తెలిసింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చి చూడడం, వర్క్ నేర్చుకోవడం, నాకు ఇంట్రెస్ట్. సినిమాల మధ్యలో ఉండడం అంటే చాలా ఇష్టం. సో వచ్చా, నేర్చుకున్నా. ఆ తర్వాత ఇంకా ఇలా ఇప్పుడు ఒక 4-5 ప్రాజెక్ట్స్ వరకు చేశాను. మిరాయి అనేది ఇంకా ఏంటి, ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేసావు మిరాయికి వచ్చేటప్పటికి? 10 లాంగ్వేజెస్ మీ స్టూడియోలో చేశారా? ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసావు మిరాయి వచ్చేటప్పటికి? ఫస్ట్ అంటే లాస్ట్ 1 మంత్ ఏ సినిమాకైనా చాలా హెక్టిక్ గా ఉంటుంది కదా. లాస్ట్ 1 మంత్ అనేది చేంజెస్ జరుగుతాయి, మాటికి డైలాగ్స్ మార్చడం జరుగుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక వాళ్ళకి కొంచెం నచ్చకపోయినా ప్రొడక్షన్ టీమ్ కి రీప్లేస్ చేయమని చెప్తారు. సో అది తొందరగా జరగాలి, స్పీడ్ గా జరగాలి. రిలీజ్ డేట్ ప్రకటిస్తారు కాబట్టి తొందరగా అయిపోవాలి. అదే టైంలో ఈ డైలాగ్స్ మార్పిడి జరగడం. ఆల్సో ఈ డైరెక్షన్ టీమ్, రైటర్స్ టీమ్ వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. చిన్న తప్పు పోయినా లేదు ఇదే సెన్స్ రావాలి అని. అంటే కొన్ని లాంగ్వేజెస్ లో మనం ఈ భాష నుంచి ఈ భాషకి మార్చి చెప్పినప్పుడు చిన్నది ఏదో ఒక విధంగా మార్పు అనేది ఉంటుంది. అది కూడా రాకుండా చేయడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది, కానీ we were able to do. సూపర్. ఎన్ని లాంగ్వేజ్ వచ్చు నీకు? నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, స్పానిష్ ఇంకా నేర్చుకుంటున్నాను. అంత ఎట్లా సాధ్యపడుతుంది సార్ ఇదంతా? అంటే మనకి
ఇంట్రెస్ట్ మనకు ఒకటి కావాలనుకుంటే దానిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు నేర్చుకోవాలి. నాకు అవసరం నేర్పించింది, తనకు ఇంట్రెస్ట్ నేర్పిస్తుంది. నాకు తమిళనాడులో బతకాలి లేదా బెంగళూరులో, అప్పుడు స్టార్టింగ్ నా వెనక్కి కూడా ఎవరు లేరు. మేము అసిస్టెంట్ గా వర్క్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాలి, వాడేదో మాట్లాడేవాడు, మనకు అర్థమయ్యేది కాదు. ఆ కమ్యూనికేషన్ అప్పుడు దాన్ని కసిగా ఇంకా పగబట్టి నేర్చేసుకున్నాను నేను. నాకు అవసరం నేర్పించింది, తనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు తాతగారా మ్యూజిక్? అవును, సచిన్ గారు. సచిన్ గారు మనోడగా ఆయన పేరు నిలబెడుతూ ఇప్పుడు వరకు మంచి మంచి పాటలు అందించారు. పేరు నిలబెట్టడం ఏం లేదు, పాట చేయలేదు గ్యారంటీగా. అంటే ఆయన 680 ఫిల్మ్స్ చేశారు, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన పేరు నిలబడ్డాలి అలాంటి పెద్ద మాటలు కాకుండా ఆయన పేరు ఎక్కడా పాడు చేయలేదు. మాక్సిమం నేను ఆయన పేరు అసలు నేను సుడిగాడు హిట్ అయ్యేదాకా చెప్పలేదు. ఎవరికి తెలియదు కూడా. ఎవరికి తెలియదు వసంత్ గారు అంటే సచిన్ గారు మనోడని తెలియదు. చాలా మంది తెలియకుండానే మీ ట్రాక్ వేశారు సార్. ఇది తను కూడా అలాగే రావాలని నేను ఆశిస్తాను. సూపర్. అసలు వచ్చేసింది, తెలిసిపోతుంది కదా. వసంత్ గారి పేరు అక్కర్లేదు, తెలిసిపోతుంది. అయితే కరోనా అనేది చాలా మంది జీవితాలకి తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో జీవితాలు మార్చేసింది. అసలు మనం ఏంటి, మనం ఎటు ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్ ఏంటి, మన కుటుంబ పొజిషన్ ఏంటి అనేది కరోనా తెలపకుండా చెప్పేసింది, సెటరేట్ చేసింది. మీ లైఫ్ని ఎలా సెటరేట్ చేసింది? ఈ ట్రాక్ రావడానికి ఇంచుమించు కరోనా బ్యాడ్ చేసినా కూడా ఈ డబ్బింగ్ వైపు రావడానికి నాకు తెలిసి కరోనానే చేసి ఉంటుంది. 2019 సిల్లీ ఫెలోస్, అల్లరి నరేష్, సునీల్ గారు, శ్రీనివాసరావు గారు, ఆ సినిమా రిలీజ్ అయింది. అదేం పెద్ద మనకి హెల్ప్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత ఆ 1 year ఏదో రీ రికార్డింగ్స్, అంటే నేను కీబోర్డ్ కూడా వాయిస్తా కాబట్టి వేరే వాళ్ళు రీ రికార్డింగ్స్ ఏవో ఒకటి చేస్తా ఉన్నా, ఫీడింగ్ చేయటం ఏదో ఒకటి చేస్తాను, నేను షోస్ చేసుకుంటాను. సో దాంతో కడుతున్నాం. ఇలా కరోనా వచ్చింది. కరోనా వచ్చాక ఇంకా అసలు నాకే కాదు ఎవరికేం అర్థం కాలేదు. అసలు మనుషులు బందీలుగా ఇంట్లో ఉండటం ఏంటి, అసలు మనం మన ఇల్లు దాటి వెళ్ళలేకపోతున్నాం. పక్కన చాలా క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చినా అసలు వాడు దగ్గుతాడో తుమ్ముతాడని మనం పరిగెట్టేస్తున్నాం. అసలు ఏంటి బతుకు, ఏమవుతుందని. తర్వాత ఇండస్ట్రీ మొత్తం లాక్ అయిపోయింది, ఎవరికి ఏ పనులు లేవు సినిమా ఇండస్ట్రీలో. అప్పుడు చాలా రోజులు ఆలోచించాక అసలు ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ చేద్దాం అంటే ఇండస్ట్రీ ఫస్ట్ రీఓపెన్ అవ్వాలి, అయ్యాక మనం నమ్మి ఒకళ్ళ సినిమా ఇవ్వాలి, అది ఇచ్చాక మనం చేయాలి. ఇదంతా చాలా టైం పడుతుంది. బట్ మనకేంటంటే ప్రతి మనిషికి ఫ్యామిలీ బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక మంత్లీ టార్గెట్ అనేది ఉంటుంది. సో ఏం చేయాలి, మన ఇండియన్స్ 2 అయితే మానరు, ఎంత విపత్తు వచ్చినా. ఒకటి తినటం, రెండోది ఎంటర్టైన్మెంట్. వాడైతే చెడు గురించో మంచి గురించో మొత్తానికి వాడు మాట్లాడుతా దాని నుంచి ఎంటర్టైన్ అవుతానే పడుకుంటాడు. వాడు ఎంటర్టైన్ అవుతుంటేనే పడుకుంటాడు. సో ఇండియన్స్ కి 2 సరే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలో లేదు, ఇంకెక్కడ ఉంది అంటే అప్పుడప్పుడే ఓటీటీలో కొంచెం ఇది అవుతుంది. సరే ఇప్పుడు మనకు తెలిసిన విద్య ఏంటంటే ఒక 7-8 లాంగ్వేజ్ మాట్లాడగలం, 7-8 లాంగ్వేజ్ తెలుసు. సో మనం ఏం చేయొచ్చు అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీటన్నిటికీ అంటే అప్పుడు 5 లాంగ్వేజెస్కి ఇచ్చారు, ఒక వీడియో 5 ఆడియోస్. ఓకే. సో ఇచ్చారు, దీన్ని ఎందుకు మనం వాడుకోకూడదు అని చూస్తున్న టైంలో జస్ట్ ఈ ఆలోచన వస్తున్నప్పుడే గజకేసరి అని ఒక సినిమా కన్నడ నుంచి తెలుగు చేశాను. అది నేనే మొత్తం రైటింగ్ చేశాను. మీరే రాశారు? నేను డైలాగ్స్. ఓకే. యాక్చువల్లీ నేను డైలాగ్స్ రాసిన ఫస్ట్ సినిమా అదే. బట్ నేను ప్రియమైన నీకని తరుణ్ సినిమా 2000లో స్నేహ ఆ సినిమాలో 2 పాటలు రాశాను, కొన్ని డైలాగ్స్ రాశాను. పాటలు రాశారా? అవును. ఏం పాట? ఇది నచ్చిన ఓపెనింగ్ సాంగ్ తరుణ్. మీరు రాసింది? నేను రాసిన, శంకరబాబు పాడాడు. సో నేను ఫస్ట్ సాంగ్ రైటర్. సరే గజకేసరి అన్ని పాటలు నేనే రాశాను, మాటలు రాశాక ఆ సినిమా ప్రొడ్యూసర్ కు వారే డబ్బులు వచ్చింది. సో ఇది చెయ్యగలం మనం అని నాకు అర్థమయ్యాక వివేక్ కూచిపట్ల గారు ఉన్నారు, ఆయన నా గాడ్ బ్రదర్ లాగా. ఇంకా మనం నేనేం చేసినా ఆయన అనుకుంటాడు. అలా ఆయన ఈ కార్తికేయ 2 మనం చేయాలి. అప్పుడు బ్లడీ మేరీ అని ఒక చిన్న సినిమా చేసాం, అది కూడా అన్ని లాంగ్వేజ్. వెబ్ సిరీస్ కాదు, సినిమానే, బట్ చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు అది చేసాం. అది చేసినప్పుడు ఈ కార్తికేయ 2 కూడా స్టార్ట్ అయింది. కార్తికేయ 2కి మనం పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ అని ఒక కంపెనీ పెట్టాం. ఓకే. అంటే దీన్ని ఎలా పడితే అలా కాదు, దీన్ని ఒక పద్ధతిగా ఒక కార్పొరేట్ స్టైల్లో కంపెనీగా పెట్టి చేద్దాం. ఇప్పుడు ఎవరికో వచ్చి డబ్బింగ్, ఎవరో ఆర్టిస్ట్ అలా కాకుండా ఒక కంపెనీ ఉండాలి, దానికి కొంతమంది రైటర్లు, కొంతమంది ఆర్టిస్టులు ఉండాలి. ఆ ప్లాన్ చేసుకొని మనం పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ అని ఒక కంపెనీ పెట్టాం. ఆ కార్తికేయ 2కి ఎదురైన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే డైరెక్టర్ గారు వీడియోని బయటకు ఇవ్వను, డబ్బింగ్ నాకు అన్ని లాంగ్వేజ్లు కావాలి. బట్ నేను నా సినిమా
వేరే స్టేట్స్ కి నేను ఇవ్వను, మీరేం చేసినా నాకు ఇక్కడే చేసిన ఓకే ఓకే అని ఆయన. ప్రొడ్యూసర్ ఏమో లేదా 5 లాంగ్వేజ్లు మనకు కావాలి, భారీగా రిలీజ్ చేస్తున్నాం, సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది అని ప్రొడ్యూసర్స్. ఓకే సో ఈ ఛాలెంజ్ ఎలా బ్రేక్ చేయాలి అని ఆలోచించినప్పుడు నాకున్న సర్కిల్స్ అప్పటిదాకా ఎవరు ఒకే స్టేట్ లో అంటే హైదరాబాద్ లో అన్ని లాంగ్వేజ్లు చేయలేదు. ఓకే చెన్నైలో తమిళ్, బెంగళూరులో కన్నడ, కొచ్చిన్ లో మలయాళం అలా చేశారు. బట్ నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే సరే నాకు ఇంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది అన్ని స్టేట్స్ లో అని అదంతా యూజ్ చేసి అక్కడ రైటర్లను ఇక్కడికి పిలిపించి ఓకే హైదరాబాద్ లో మొత్తం 4 లాంగ్వేజ్లు అన్ని సైమల్టేనియస్ గా 12-15 days లో మొత్తం ఫినిష్ చేసి అబ్బో ఆల్ లాంగ్వేజ్ డబ్బింగ్ అయిపోయింది ఇక్కడ. అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో. సో అప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు మనం నమ్మారు, ఓ అయితే మనం మన వీడియో బయటకి ఇవ్వక్కర్లేదు. అంటే వీడియో బయటకి ఇస్తే ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే అక్కడ మళ్ళీ ఎవరో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎవరో చూడటం, దానికి ఒక వాల్యూ కట్టడం, దాన్ని బట్టి బార్గెన్ చేయటం, ఇవన్నీ అంటే ముందే టాక్ వెళ్ళిపోతుంది అన్న ఒక భయం వాళ్ళకి ఉంది, చాలా మందికి ఉంది. సో అలా కాకుండా ఏం చేయొచ్చు అనేది కంటెంట్ సెక్యూరిటీ కోసం అలా చేయాల్సి వచ్చింది. అది సక్సెస్ అయింది. ఫస్ట్ సినిమానే మాకు నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు సినిమా. సో అక్కడ నుంచి మనకు మన కంపెనీకి అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు మనం పబ్లిసిటీ కూడా చేసుకోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే అలా మౌత్ టాక్ తోనే సినిమాలు వస్తూనే ఉన్నాయి. అవును, అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిరాయి 10 లాంగ్వేజ్లు జరిగింది ఇక్కడ, ఇంకా బయటికి వెళ్తే స్పానిష్ అయ్యి అయితే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ స్పానిష్ వాళ్ళు ఇక్కడ రారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు. బట్ కార్తికేయ కాకుండా ఇంకేం సినిమా చేశారు? కార్తికేయ తర్వాత ధమాకా, బ్రో మనమే చేసాం. బ్రో అన్ని లాంగ్వేజ్లు ఇక్కడే చేశారు? అది ఎక్కడిదక్కడ చేసుకుంటారు. ఓకే, మహారాజా ఇక్కడే చేసాం. మహారాజా అన్ని లాంగ్వేజ్ మహారాజా ఇక్కడే చేసాం అన్ని లాంగ్వేజ్లు. అంటే తమిళ్ తప్ప, తమిళ్ ఒరిజినల్ వాళ్ళు చెన్నైలో చేస్తున్నారు, మిగతా అన్ని లాంగ్వేజ్లు మనం చేస్తాం. ఎన్ని చేసి ఉంటారు అన్ని లాంగ్వేజ్ అంటే? 4 లాంగ్వేజ్. కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు. హిందీ తెలుగు పెద్ద హిట్స్. అది తెలుగు నేనే రాశాను యాక్చువల్ డైలాగ్స్ కూడా. తెలుగు మహారాజాకి మీరే రాశారా? తెలుగు మహారాజాకి మాటలు పాటలు 2 నేనే రాశాను. వసంత్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం మేము ఎంతకాలం. అంటే మనం ఎవరికి చెప్పుకోండి ఫస్ట్, మాకు తెలియదు, పక్కన తిరుగుతానే మేము సర్ప్రైజ్ అవుతున్నాం. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మిరాయి ఇప్పుడు ఒక 8-9 ఫిల్మ్స్ అవుతున్నాయి మన కంపెనీలో. అందులో 3 ఫిల్మ్స్ తనే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 3 ఫిల్మ్స్. రివాల్వర్ రైటాక్ తనే డబ్బింగ్ డైరెక్టర్. డీజిల్ అని ఒక సినిమా వస్తుంది నెక్స్ట్ మంత్ రిలీజ్, హారీస్ కళ్యాణ్ తనే చేస్తుంది. తర్వాత మై డియర్ సిస్టర్ అని ఒక మంచి సినిమా. మై డియర్ సిస్టర్ అది ఎవరన్నా కాస్టింగ్ ఎవరు? అది కాస్టింగ్ మమతా మోహన్ దాస్ గారు. మలయాళం తమిళ్? అది తమిళ నుంచి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అదొకటి జరుగుతుంది. తర్వాత 9-10 ఫిల్మ్స్ ఉన్నాయి ఇప్పుడు మీ స్టూడియోలో. 9-10 ఫిల్మ్స్ డబ్బింగ్ రెడీగా అవుతున్నాయి. డైరెక్టర్ గారు చెప్పండి. ఇది రౌడీ అండ్ కో అని మన సిద్ధార్థ్ గారి సినిమా, అదే అయిపోయింది. తాయి కళవి అని రాధికా గారు మెయిన్ లీడ్ గా చేశారు. ఆ సినిమా రేపు స్టార్ట్ చేస్తున్నాం, అది డబ్బింగ్ స్క్రిప్ట్ అయిపోయింది. తర్వాత చాలా ఏలియన్ అని తాప్సీ గారి ఒక సినిమా అవుతుంది. ఓకే, అవన్నీ డబ్బింగ్ ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. మహారాజా తర్వాత తమిళ నుంచి మన కంపెనీని బాగా నమ్మారు. ఓకే ఓకే, పెద్ద సినిమా. ఎక్కువ ఇండస్ట్రీలో ఎక్కువ ఏంటంటే కంటెంట్ బయటికి వెళ్ళకోకుండా అన్ని ఒక చోట పని అయిపోతే వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఇండస్ట్రీ అంటే. అది నాకు తెలిసి ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీకు అన్ని అవకాశాలు ఇక్కడికి వస్తాయి. డైరెక్టర్ గారు మన మిరాయికే డైరెక్టర్ గారు డే బై డే వచ్చేవాళ్ళు చూసుకునేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా నచ్చకపోతే ఇది మార్దాం అనుకునేవాళ్ళు, కరెక్షన్స్ చెప్పేసేవాళ్ళు. అన్ని లాంగ్వేజ్లు ఇక్కడే ఒక ఫోటో వచ్చి కూర్చుంటే ఒక 2-3 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు. ఎట్లా ఉండేదమ్మా కార్తీక్ ఘట్టం నేను వచ్చి నాకు ఆ చేంజెస్ ఈ చేంజెస్ అన్నా నీకు ఎలా అనిపించేది? చిన్నదానివి నువ్వు, మామూలుగా వాళ్ళు ఎలా తీసుకున్నారు, నువ్వు ఎలా, నీకున్న ఛాలెంజ్ అంటే? నాకున్న ఛాలెంజ్ అంటే కార్తీక్ కొన్ని చేంజెస్ చెప్తుంటాడు కదా, నాకు అలా కాదు ఇలా కాదు ఈ లాంగ్వేజ్ కాదు, వాళ్ళకున్న లాంగ్వేజ్లో చెప్తున్నప్పుడు ఇందాక నువ్వు చెప్పావు చిన్న పర్టికులర్ చిన్నవి కూడా అబ్జర్వ్ చేస్తారు, చిన్నవి కూడా ప్రాబ్లంలు అక్కడ చూసుకుంటారు. అవి కాకుండా ఇంకేమన్నా చెప్పారా చేంజెస్? అవి కాకుండా అంటే లేదండి, అంటే డైలాగ్స్ మాత్రం చాలా పర్టికులర్గా ఉండేవారు. అది వచ్చేవారు, చూసేవారు, నచ్చలేదంటే చెప్పేవారు. అది కరెక్షన్ వెంటనే ఆ రోజే మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా కరెక్షన్ అయిపోయేది. అది ఇక్కడ సెషన్ అప్డేట్ చేయడం అది అలా ఉండేది. నెక్స్ట్ 2 days తర్వాత కానీ 1 day తర్వాత కానీ ఎప్పుడు వస్తే అప్పుడు బేసిక్ గా డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ టీమ్ కి ఇబ్బంది లేకుండా, ఒకవేళ చెన్నైలో జరుగుతుంది ఇదే డబ్బింగ్, అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ వస్తారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు.
ఇప్పుడు డైరెక్టర్ చూడాలంటే ఆ డైలాగ్ పర్టికులర్ డైలాగ్ చెన్నై వెళ్ళి చూడడం కష్టం. అదే ఇక్కడ జరుగుతుంది అనుకోండి 2 days ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చేస్తారు, వస్తారు చూస్తారు. లేదు ఇలా కాదు నాకు ఈ సెన్స్ వస్తే బెటర్, లేకపోతే రైటర్ తో మాట్లాడించడం కానీ, లేకపోతే నాకు చెప్పినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇమీడియట్ గా వర్కౌట్ అయిపోతుంది, ఒక షార్ట్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో ఈ మిరా సినిమాకి మెయిన్ గా డైరెక్టర్ గారు రైటర్ మణిబాబు గారు ఉన్నారు. మణిబాబు గారు డబ్బింగ్ లో ఆయన పాపం చాలా కష్టపడ్డారు. అంటే మాతో పాటుగా మణిబాబు గారు, గీతిక వీళ్ళ కోఆర్డినేషన్ స్టోరీ రైటర్ కదా. అవును, వీళ్ళ కోఆర్డినేషన్ బాగా ప్లస్ అయింది మాకు డబ్బింగ్ కి. కార్తిక్ గారు కూడా చెప్పేవన్నీ చాలా సెన్సిబుల్ కరెక్షన్. మామూలుగా చాలా ఎక్కువ చెప్పేశారు, రిలీజ్ ముందు చెప్పేశారు అనుకుంటాం. ఎప్పుడైనా రిజల్ట్ చూసాకే ఆయన చెప్పిన కరెక్షన్ వాల్యూ తెలుస్తుంది. ముందు కూడా మనం అనుకుంటే అది వేస్ట్. ఆయన చాలా వాల్యుబుల్ కరెక్షన్స్, ఆయన మణిబాబు గారు ఇద్దరు. గీతిగా నాకు ఒకటి చెప్పు, చాలా స్టూడియోస్ ఉన్నాయి హైదరాబాద్లో, పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. ఇక్కడికి మీ స్టూడియోకి వచ్చి అన్ని లాంగ్వేజ్కి సెక్యూరిటీ పరంగా అన్ని లాంగ్వేజ్ ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి విజువల్ బయటికి వెళ్ది అదొక దాని మీద ఇక్కడికి రావడం జరుగుతుంది. 5 లాంగ్వేజ్ 6 లాంగ్వేజెస్. అదే బయట క్వాలిటీ చూసుకుంటే ఇది బెస్టా, లేకపోతే చాలా స్టూడియోలు ఉన్నాయి అది కాదని మీ 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 కంపెనీ దగ్గర రావడానికి ఏమున్నాయి బెనిఫిట్స్, ఏమిస్తారు? సౌండ్ ట్రాక్స్ బాగుంటాయా, లేకపోతే ఏముంటాయి? మీ మీ టెక్నికల్ టెర్మినాలజీలో ఏం చెప్తారు? ఈ స్టూడియో స్టార్ట్ చేసి అయితే చాలా తక్కువ కాలం అవుతుంది. సో ఉన్న ఎక్విప్మెంట్ అంతా మనకి టాప్ క్లాస్, మొత్తం అంతా మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం ఫస్ట్. సో ఫస్ట్ పాయింట్ అయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు. సెకండ్, మీకు ఇందాక చెప్పినట్టు టీం అందరికి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, కంటెంట్ బయటకు వెళ్ళదు, లీక్ అవ్వదు, లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు, బయటకు వెళ్ళదు కాబట్టి మన స్టూడియోలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు. అదొక 2 సెక్యూరిటీ. థర్డ్ది డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆర్ ప్రొడక్షన్ టీమ్ కి ఏదైనా చేంజెస్ ఉంటే ఇమ్మీడియట్ గా చేసేయచ్చు, ఇక్కడికి రావచ్చు, వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, వెళ్ళొచ్చు. అండ్ ఫోర్త్ అనేది అంటే వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తాం. అంటే ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత రిలీజ్ అయ్యేంత వరకు లాస్ట్ మూమెంట్ లో ఉన్నా సరే రెస్పాండ్ అవుతాం. అది ఇక్కడ లాస్ట్ మినిట్ లో అంటే అయిపోయింది కదా, హ్యాండ్ ఓవర్ చేసేసాం కదా అని ఉండేది కాదు. లాస్ట్ మినిట్ లో లేదు ఈ డైలాగ్ చిన్న చేసేస్తాం, అది ఇమీడియట్. సో డెఫినెట్ గా బయట వాళ్ళు కూడా బాగానే చేస్తారు, కానీ మన దగ్గర ఇంకా బెటర్ గా చేస్తాం, క్వాలిటీ ఉంటుంది, చాలా క్వాలిటీ. ఓకే. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు ఇక్కడ డబ్బింగ్ చెప్పడానికి, నువ్వు ఇక్కడ కూర్చుంటావు, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే నాన్నగారు లాంటి వాళ్ళు అయితే ఫేస్ చేసి ఉంటారు, వాళ్ళతో జోవియాలు తిరుగుతారు, ఆయన సినిమాలు చేశారు కాబట్టి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. నీకు కొత్తగా ఉంటుంది, అంటే ఇంట్లో పాటలు ఉంటాయి బట్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు జగపతి గారు చెప్పించారా? ఎట్లా అనిపించింది ఆయనతో అసోసియేషన్? ఫస్ట్ అయితే డెఫినెట్ గా భయం అనేది ఉంటుంది, అయ్యో పెద్ద ఆర్టిస్ట్ మన వల్ల ఏదైనా తప్పు జరుగుతుంది. కానీ మనం అక్కడ కూర్చున్న తర్వాత మన వర్క్ మీద మనకి ఫోకస్ ఉంటుంది. అదే టైంలో ఆర్టిస్ట్ జగపతి బాబు గారు కూడా చాలా ఫ్రెండ్లీగా, ఆయన లేదు నేను పెద్ద ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ లేకుండా హీ మేడ్ పీపుల్ కంఫర్టబుల్. చెప్తే ఓ ఇలానా, ఎలా చెప్పాలి అని 2-3 సార్లు అడిగి చెప్తారా? ఓకే, తీసుకుంటారా? తీసుకొని అడిగేవారు కూడా, లేదు ఇలా కాదా, వేరే వర్షన్ చెప్దామా, మీరు చెప్పండి మనం తిరిగి చేద్దాం ఇంకోసారి అని. అది వాళ్ళు చేసే హెల్ప్ కూడా చాలా ఉంటుంది. మనం అంటే భయపడతాం ఆల్రెడీ, పడిన దాని మీద వాళ్ళు ఇంకా మనకి లేదు కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా, వాళ్ళు మన సజెషన్స్ తీసుకోవడం అనేది కష్టం. ఇక్కడ ఆర్టిస్ట్ల ఇది కూడా ఉంటుంది. అవును, చాలా సినిమాలు చేస్తుంటారు, చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పుంటారు. నువ్వేం చిన్నపిల్లవి, 25 years కూడా ఉండవు, అటువంటిది నువ్వు చెప్తుంటే వాళ్ళు ఎలా 21 బీటెక్ ఫైనల్ ఇయర్, మరి నువ్వు చెప్తుంటే వాళ్ళు తీసుకోవడం టార్గెట్ ఏంటంటే బీటెక్ అంటే ఏదైనా నా గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపు చదువు కాకుండా ఇంక ఏదో ఒకటి నా దగ్గర ఉండాలి అన్నది తన టార్గెట్. ఎప్పుడో ఒక 4-5 years ముందు టార్గెట్ అది. సో లక్కీగా దేవుడి దయ వల్ల మిరాయి రూపంలో ఈ రోజు తన దగ్గరకు వచ్చింది అంతే. నాకు తెలిసి లేడీ డబ్బింగ్ డైరెక్టర్ సౌత్ లో తినే ఫస్ట్ ఏమో అనుకుంటున్నాను, నాకు తెలియదు, మేబీ సౌత్ లో లేరు లేడీ డబ్బింగ్ డైరెక్టర్. తమిళ్లో ఉన్నారా? తెలుగులో నాకు తెలిసి నువ్వే, ఎవరు లేరు. మాకు తగల ఇండస్ట్రీలో తిరుగుతున్నాం కదా, నాకు తెలిసి లేరు. అది మీ నాన్నగారు ఉండటం వల్ల ప్లస్ అయిపోయింది నీకు. సూపర్. ఇంకే ఇప్పుడు ఆయన కొన్ని ప్రాజెక్టులు చెప్పాడు, 10 ప్రాజెక్టులు.
అవి ఇప్పుడు ఆయన దగ్గరుండి మానిటరింగ్ చేస్తాడు తప్ప చేపించాల్సి నువ్వే డబ్బింగ్ డైరెక్టర్ కాబట్టి. ఇప్పుడు కొత్త వస్తే ఆర్టిస్టులు రాధిక శరత్ కుమార్ మేడం కానీ తర్వాత వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేస్తావు, ఎలా చెప్పిస్తావు అంటే సేమా? సేమేనండి. అంటే ఇంకెలా మనకేం కావాలో అది అడిగి వాళ్ళతో చేయించుకోవాలి. ఆర్టిస్టులు కూడా మనకేం కావాలో అది మనకి ఇస్తారు. సో అక్కడ ఆర్టిస్ట్ అంటే సైకిక్ కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఇంకెవరెవరు చెప్పించావు? జగపత్ బాబర్ కాకుండా ఇంకెవరెవరు వచ్చారు ఆర్టిస్టులతో మీ స్టూడియోకి వచ్చి చెప్పిన వాళ్ళు? అజయ్ ఘోష్ వచ్చారు, అంటే ఈ సినిమాకి రాలేదు, వేరే మూవీ. అజయ్ ఘోష్, సునీల్ గారు సినిమా. సునీల్ గారు ఇప్పుడు నువ్వు చెప్పించు కదా, నేను మిరాయికి మొత్తం అయితే నువ్వే చెప్పించావు. మిరాయి ఓకే అన్న, మీకు మణి శర్మ గారిది పెద్ద ఆయన దగ్గర చేస్తున్నారు. తర్వాత తమను మీరు కొలిక్స్ కదా? మేము కలిసి ఒకే టైంలో పనిచేసాం అందరి దగ్గర. నేను పనిచేసాను. తమన్ మీద రైటర్ ఫస్ట్ యూఎస్ టూర్ నేనే తీసుకెళ్ళింది అతను. ఇది 2011లో నాట్స్ కి. నాకు మంచి ఫ్రెండ్ అతను, అంటే తను ప్లేయర్ గా ఉన్నప్పటి నుంచి, తను రిథమ్స్ ప్లేయర్ గా ఉన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్. అయినా మీరు ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్సే కదా? అవును. నేను అప్పుడు మణి శర్మ గారి దగ్గర నేను ఇన్ఛార్జ్ గా చేశాను, నేను కీబోర్డ్ ప్లేయర్ చేయలేదు. ఆ తర్వాత కీబోర్డ్ ప్లేయర్ గా నేను మారాను. అక్కడ చేసినప్పుడు నేను ఇన్ఛార్జ్ చేశాను. అప్పుడు తను రిథమ్స్ చేసేవాడు, కీబోర్డ్ చేసేవాడు. అందరం కలిసి వచ్చాము, నేను, తను, సాయి కార్తిక్ కూడా. బాగా కొడతారు సాయి కార్తిక్. మీరు ఇందాక మాట అన్నారు, కొంతమంది వస్తే ఇద్దరు ముగ్గురు సెట్ అవుతారు. అట్లా లక్ ఫ్యాక్టర్ ఎవరికి తమనకు తగిలిందా, లేకపోతే మీరు వేరే రూట్ వెళ్ళారు? మ్యూజిక్ డైరెక్టర్గా అయితే ఫామ్లో ఉన్నది అతనేగా మీ బ్యాచ్లో? మా బ్యాచ్ అంటే మా టైంలో, మీ టైం లైన్లో ఉన్న వాళ్ళు తమన్ ఫామ్లో ఉన్నాడు. అవును అవును, డెఫినెట్గా. తను చాలా మంచి మ్యూజిషియన్. తను ఫామ్ లో ఉండటానికి ఏమనుకోక్కర్లేదు, దానికి అంటే తప్పుగా ఏమనుకోక్కర్లేదు. తను దానికి అర్హత ఉంది, అతనికి మంచి మ్యూజిషియన్ అతను. తమన్లో మీరు గమనించింది ఏంటి? ఎందుకంటే అతడు నిన్న విశ్వ వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ఆ ట్రాక్ మొత్తం అతడు ఎవరికి బదులు చెప్పేది తెగువకు తోడు, అతడు ఆ సాంగ్ ట్రాక్ కూడా తమనే చేశాడు. హార్డ్ వర్క్ చిన్నప్పటి నుంచి, తను చాలా చిన్నప్పటి నుంచి కదా, నాకంటే ముందు నుంచి తను చాలా ఫేమస్ ఇండస్ట్రీలో. కష్టం అంతే, పడిన కష్టానికి ఫలితం వచ్చింది. అలా అనుకుని దాన్ని అదృష్టం అని మనం ఇలా మాట్లాడకూడదు. అదృష్టం కాదు, ఎందుకంటే కష్టపడ్డాడు, దానికి అతనికి ఫలితం వచ్చింది. బాగుంటాడా మీతో? నన్ను బాగా కలుగుతాడు, బాగానే మాట్లాడతాం. అంటే ఎక్కువ ఇప్పుడేమీ కలవట్లేదు, అప్పుడు బాగా కలిసేవాళ్ళం. తను, నేను, సాగర్ అని ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఆయన, మేమందరం బాగా కలిసేవాళ్ళం. ఇప్పుడు అట్లా గురువు గారు ఎట్లా ఉన్నారు, మణి శర్మ గారు? ఆయన ఇప్పుడు కూడా, ఆయన్ని కూడా నేను చాలా రోజులు అయింది ఆయన ఎప్పుడో. అప్పుడప్పుడు వెళ్తాను, ఎందుకు నమస్కారం పెట్టి వస్తాను. ఎందుకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే 1-2 సినిమాలు చేసి మ్యూజిక్ ఆపేస్తే ఒక లెక్క, పోనీ ఆడియో బాగోక మ్యూజిక్ ఆపేయడం ఒక లెక్క. సినిమా చేసిన 30 సినిమాల్లో కూడా ఆడియో పరంగా హిట్, సినిమాల పరంగా హిట్ అవ్వకపోయినా కూడా ఇండస్ట్రీ లెక్కలు అలా ఉండవు కదా. హిట్ ఫ్లాప్ మనం లెక్కేస్తాం తప్పితే పాటలు బాగున్నాయి కాబట్టి ఇంకో సినిమా ఇద్దాం అలాంటి దాతృత్వం ఎవరికి లేదు మన ఇండస్ట్రీలో. ఇదంతా కమర్షియల్, ఎవరిని తప్పనిలే, మనం అంతా బిజినెసే కదా. సో మనకు అలా కలిసి రాలేదేమో అనుకుంటాను నేను. బట్ నేను చేసిన సినిమాలు నేనైతే హ్యాపీ, నేను చేసిన పాటలు సాటిస్ఫైడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి అలా కాలం మనని తీసుకెళ్తా ఉంటది, దాంతో మనం అలా వెళ్ళిపోవాలి. మధ్యలో నేను ఇటు రాను, నేను ఇటే వెళ్తాను అనకూడదు. తీసుకెళ్తుంది, ఇదే ఇండస్ట్రీలో తీసుకెళ్తుంది. ఈ 24 నేను రైటర్ గా వచ్చాను, మ్యూజిక్ ఇన్ఛార్జ్ గా చేశాను, కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేశాను, మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాను, ఈరోజు మళ్ళీ డైలాగ్ రాస్తున్నాను. సో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అన్న ఫీలింగ్ లేదు. నా ఇంట్లో నేను ఉన్నట్టే ఉన్నాను. ఓ బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్ వెళ్తున్నాను అంతే, ఒకే ఫ్లాట్ లో ఉన్నాను నేను. ఓకే, ఫైనల్ గా అమ్మాయి అయితే ఎట్లా చూడాలంది ఒక అమ్మాయిని? అమ్మాయి అచీవ్డ్ కాదు, అమ్మాయి ఇప్పుడే ప్రారంభించింది. మొదటి అడుగు, ఫస్ట్ స్టెప్ తనకి దేవుడి మంచి సినిమా పడింది, మంచి సినిమా పడింది. సో ఇంకా తర్వాత తను తీసుకునే డెసిషన్స్, తనకు వచ్చే సినిమాలు, వాటి బట్టి ఫ్యూచర్లో ఎటువంటి సినిమాలు అంటే ఒక 5-6 లాంగ్వేజ్ ఉన్నాయి వస్తాయి, పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వస్తాయి. మీ టార్గెట్ కొన్ని ఉంటాయి, కొన్ని చేయాల్సిన సినిమాలు, రాజమౌళి గారు లాంటి సినిమాలు, కొన్ని టార్గెటెడ్ పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు, అవి రావాలి అంటే మీ తరపు నుంచి మీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది?
నేను అలా పెద్ద సినిమాలు రావాలి పెద్ద చేయాలనుకోను. నేను పని చేయాలి. ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేలోపు ఏదో పని చేయాలి. అది చిన్న సినిమా అయినా నాకు ఒకటే, పెద్ద సినిమా అయినా నాకు ఒకటే. నేను ఇప్పటిదాకా ఏ సినిమాని వెళ్ళి ట్రై చేయలేదు, ఎవరిని డబ్బింగ్ ఇమ్మని అడగలేదు. నేను చేసిన సినిమాల వల్ల, ఆ మౌత్ టాక్ వల్ల, దేవుడి దయ వల్ల ఇండస్ట్రీలో మనందరూ మనకి స్నేహితులే ఉన్నారు. నేను అప్పటి నుంచి 1999 నుంచి ఉన్నా, 2000 నుంచి. సో అందరు ఫ్రెండ్స్ ఉండటం వల్ల ఆ మౌత్ టాక్ వల్ల వచ్చాయి. కానీ పెద్ద సినిమానే చేయాలి, చిన్న సినిమా అలా ఏం లేదు. చేసే పెద్ద సినిమాలు అవుతాయి చాలా. నాకు కార్తికేయ 2 లాగా నేను ఆ సినిమా చేసినప్పుడు పెద్ద సినిమా ఏం కాదు, తెలుగు వరకు పెద్ద సినిమా అవ్వచ్చు, కానీ హిందీ వాళ్ళకి కార్తికేయ అనేది పెద్ద సినిమా కాదు. నేను చేశాను, కష్టపడి పని చేశాను, సినిమా నమ్మాను, ఆ సినిమా పెద్ద సినిమా అయ్యింది. పైగా నేషనల్ అవార్డు వచ్చింది. నేను మ్యూజిక్ గా చేసినా, డబ్బింగ్ చేసినా నేను నమ్మేది ఒకటే, మార్నింగ్ షో పడేదాకా ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా అని డిసైడ్ చేసే హక్కు ఎవరికి లేదు. సూపర్. మార్నింగ్ షో పడ్డాక టూ అనే ఒక సినిమా మన అసలు దీన్ని ఎవరు చూస్తాడు ఈ వారం అనుకుంటాం, సూపర్ హిట్ అవుద్ది. అవును, అది మనం ఎవరు డిసైడ్ చేయడానికి. అవును, సినిమా చెప్పాలి, జనం చెప్పాలి, మనం చెప్పకూడదు. అది చిన్న సినిమా పెద్ద సినిమా అసలు ఈ కాన్సెప్టే నాకు నచ్చదు. ఫస్ట్ ఏదైనా సినిమా 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 మనకు అన్నం పెట్టేది, మనకు తెలిసిన విద్య అది, దాన్ని జాగ్రత్తగా చేయాలి. నేను చేసిన చాలా చిన్న సినిమాలు, ఓటీటీ సినిమాలు కూడా ఒకవేళ మీకు ఎప్పుడైనా వీలైతే చూడండి. ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రాబ్లం, చాలా మంది డబ్బింగ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే స్క్రిప్టింగ్ లో ప్రాబ్లం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంటుంది, వాడొకటి తర్జుమా చేస్తాడు దాన్ని, ట్రాన్స్లేషన్. హిందీలో మెయిన్ గా ఈ ప్రాబ్లం ఉంది. తెలుగు సినిమాలు చాలా పెద్ద సినిమాలు లాస్ట్ మంత్ లో రిలీజ్ అయిన మనందరికి పెద్ద స్టార్, ఆయన సినిమాలో కూడా అంతే. తెలుగులో ఒకటి ఉంటుంది, వాడొకటి చేస్తాడు. అంటే ఆ కోఆర్డినేషన్ లేదు. ఎవడో కాంట్రాక్ట్ తీసుకుంటాడు, వాడెవడికో సబ్ కాంట్రాక్ట్ ఇస్తాడు, వాడు ఇంకొకటికి ఇస్తాడు. ఇలా చేతులు మారి మారి ఐస్ ముక్కలాగా. వీళ్ళు ఇక్కడ 100 ఇస్తే అక్కడికి వెళ్ళేసరికి అది 20-25 అవుద్ది. ఆ 20-25లో చేయడానికి వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బుల్లో వచ్చే టెక్నీషియన్లు ఎత్తుకొని ఆ లెవెల్లోనే చేస్తాడు. ఎందుకంటే వాడు మన సినిమాకి వాడు డబ్బులు పడ్డాడు. సో ఆ ట్రాన్స్లేషన్ కూడా అలాగే ఉంటది, ఆర్టిస్ట్ అలాగే ఉంటారు. మీరు అసలు చాలా సినిమాలు చాలా చిరాగ్గా ఉంటాయి. డబ్బింగ్ అసలు చూడలేము. మన సినిమాల్లో నేను చెప్పింది మీరు ఖచ్చితంగా నమ్మండి, యూట్యూబ్ లో చూసుకోండి వెళ్ళి. ప్రతి సినిమా, ఈ కంపెనీ నుంచి వెళ్ళిన ప్రతి సినిమాకి హిందీ డబ్బింగ్ చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది, ఇవే కామెంట్లు ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని పర్సనల్ గా తీసుకుంటాం. రైటర్ ఇక్కడికి పిలిచి ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే రాయిస్తాం. హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం ఎవరైనా ఇక్కడ రావాల్సిందే, ఇక్కడే రాయాలి. స్క్రిప్ట్ మొత్తం మనకు ఒకసారి రీడింగ్ ఇస్తారు, ఇచ్చాక అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా. బేసిక్ ఏంటంటే మనకి అన్ని లాంగ్వేజ్ తెలుసు కాబట్టి అన్ని చూసుకొని మీనింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా. తర్వాత వాయిసెస్ 1-4 ఆప్షన్స్ ఇస్తాం డైరెక్టర్ గారికి నచ్చేదాకా. ఈ వాయిస్ పర్ఫెక్ట్ తెలుగు. ఎందుకంటే మీరు ఏ సినిమా చూడండి, ఇప్పుడు మిరాయి అయినా మీరు తెలుగు చూసి వెంటనే ఏ మలయాళం తమిళ చూడండి ఊరికే. తెలుగులో వాళ్ళు పెట్టిన డబ్బింగ్ బడ్జెట్ లో మనకి డెఫినెట్ గా 1/4 ఇచ్చి ఉంటారు మాక్సిమం. తెలుగు ఎక్కువ పెడతారు. మీరు మలయాళం తమిళ కానీ మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చూడండి, తెలుగుతో సమానంగా ఉంటుంది. డెఫినెట్ గా ఎక్కడ డ్రాప్ అవ్వదు. ఓ ఇది డైరెక్ట్ మలయాళం సినిమా లాగా ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే రావాలి కదా ప్రొడ్యూసర్. అది మన స్ట్రెంత్, మన కంపెనీ స్ట్రెంత్ అది. అందుకే మనం ఎవరిని వెళ్ళి మీ సినిమా ఇవ్వండి మాకైనా అడగక్కర్లేదు. ఈ విషయంలో మీ కంపెనీ ఓకే. మిగతా తమిళ డబ్బింగ్ కానీ హిందీ సినిమాల డబ్బింగ్ వస్తే మరి అరాచకంగా ఉంటాయి అసలు సినిమాల డబ్బింగ్. చెప్పారు, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు, నేనేం చేస్తాను, సుబ్బారావు అనేవాడికి 80 రూపాయలు ఇస్తాను, సుబ్బారావు అప్పారావుకి 50 రూపాయలు ఇస్తాడు, అప్పారావు ఇంకొక శ్రీనివాస్ అనేవాడికి 30 రూపాయలు ఇస్తాడు. అంటే మీ సినిమా డబ్బింగ్ ఎంతలో జరుగుతుంది, 30 రూపాయలు కదా జరుగుతుంది. ఇప్పుడు 100 ఇస్తే వచ్చే ఆర్టిస్టులు వేరే ఉంటారు, 30 ఇస్తే వచ్చే ఆర్టిస్టులు వేరే ఉంటారు. ఆ 30లో వాడి పాపం సింగర్స్ కి ఇవ్వాలి, ఆర్టిస్టులకు ఇవ్వాలి, డబ్బింగ్ స్టూడియో పెట్టుకోవాలి, భోజనాలు పెట్టుకోవాలి, రైటర్లకు ఇవ్వాలి, అన్ని దాంట్లోనే. ఎక్కడ నుంచి వస్తాడు మళ్ళీ ఆ 30లో ఆడొక 5 మిగిల్చుకోవాలి కదా, 10 మిగిల్చుకుంటా. అంటే మీరు నాకు 100 రూపాయలు ఇస్తే మీ సినిమా డబ్బింగ్ మీకు ఇచ్చే అవుట్పుట్ 20 రూపాయలు. సూపర్, క్లారిటీగా చెప్పారు. అది మన దగ్గర జరగదు, అది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. అది ఎప్పుడు మీరు మన కంపెనీలో జరిగిన ఏ సినిమా అయినా చూడండి, మిగతా వాళ్ళు చూడండి, స్ట్రైట్ సినిమాకి ఉన్నట్టు ఉంటుంది. కానీ స్ట్రైట్ సినిమా 100 ఉంటే ఇది గ్యారంటీగా 90-95 పైన ఉంటుంది. ఓకే, సూపర్, ఆ క్వాలిటీ ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు వచ్చే 10 సినిమాలు చెప్పు. నాన్నగారు ఇందాక చెప్పారు, నాకు అర్థం వల్ల మీ 10 సినిమాలు ఏమన్నాయి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది? రివాల్వర్, రేటా కానీ, తర్వాత ఈ డీజిల్ కానీ, ఏం సినిమాలు ఉన్నాయి ఒకసారి మీ దగ్గర ప్రాజెక్ట్ నువ్వు చేస్తున్న సినిమాలు? ఇప్పుడైతే ఫినిష్ అయ్యాయండి. ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సింది
రేపటి నుంచి తాయి కలవి అనే రాధికా గారిది. అది డీజిల్ సినిమాకి హీరో హీరోయిన్ వాళ్ళే చెప్పుకుంటా తెలుగులో డైరెక్ట్ అని చెప్పారు. సో వాళ్ళకి ఇది తెలుగు అంటే ఇష్టం, అది కూడా అంటే తెలుగు ఆడియన్స్ అంటే వాళ్ళు ట్రై చేద్దామని అనుకున్నారు. సో అక్కడికి చెన్నై వెళ్ళి మనం చేయించాం అది తెలుగులో. సో డబ్బింగ్ డైరెక్షన్ అక్కడ కూడా చేసా. అంటే వాళ్ళకి తెలుగులో చెప్పడం ఛాలెంజింగ్, తమిళ వాళ్ళకి ఆ నేటివిటీ వచ్చేస్తుంది, ఆ స్లాంగ్ వస్తుంది, తెలుగులో కొన్ని అక్షరాలు పలకవు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ వల్ల అనేది రెండు వస్తున్నాయి, అది పలికేటప్పుడు వాళ్ళ వల్ల లేదా వాళ్ళ రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు నీట్ గా అది క్లారిటీ పోకుండా అది వాళ్ళతో చెప్పించాలి 4-5 సార్లు చెప్పి అదొక 5 days పట్టింది. అంటే హీరో హీరోయిన్ అలాగే విలన్ క్యారెక్టర్ కూడా అన్ని చేయించాం, అక్కడికి వెళ్ళి చేయించాం. బాగా చెప్పారు వాళ్ళు కూడా. సో డీజిల్ బాగుంటుంది, వర్క్ బాగుంది. ఇంకా రివాల్వర్ రీటా కీర్తి ఎవరు? కీర్తి సురేష్. ఆవిడ తెలుగు వచ్చా? ఆవిడ తెలుగు వచ్చు కానీ అంటే వేరే ఆర్టిస్ట్ తో చేయాల్సి తెలుగు. అంటే ఆవిడ తమిళ ఆవిడ స్మృతి అని ఆవిడకి రెగ్యులర్ గా ఆవిడ ఎక్కడికి వచ్చారు. మొన్న ఓజీ సినిమాలో కూడా ప్రియాంక మోహన్ గారికి ఆవిడ చెప్పారా? ఇంకేం చేస్తున్నారు ప్రాజెక్ట్? జాట్ కూడా ఇక్కడ. జాట్ హిందీయా తెలుగు? మొత్తం జాట్ హిందీ కదా, తెలుగు చేసాము. తెలుగు చేశారా? తెలుగు ఇక్కడే జరిగింది, తెలుగు మొత్తం ఇక్కడే జరిగింది. ఫైనల్గా ఏం చెబుతామమ్మా, ఇంకా దసరా సందర్భంగా మంచి ఇంటర్వ్యూ, ఒక మంచి అమ్మాయిని చేసాము. సౌత్లో నాకు తెలిసి నువ్వే డబ్బింగ్ డైరెక్టర్వే. మంచి ప్రాజెక్టులు అయితే మీ దగ్గర రావాలి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఇస్తున్నారు. ఇందాక ఆయన చెప్పినట్టు అప్పారు ఒక 30 రూపాయలు ఇచ్చినట్టే ఉంది డబ్బింగ్. ఎందుకంటే హిందీ సినిమాలు కానీ ఓటీటీలో చూస్తుంటే అసలు ఏ లాంగ్వేజ్ అంటున్నామో ఏంటో, మన తెలుగేనా అనిపిస్తుంది ఒక్కోసారి. క్వాలిటీగా అయితే ఆయన స్ట్రైట్ సినిమా వెళ్తున్నట్టు డబ్బింగ్ వెళ్తుందన్నారు, క్వాలిటీలో ఆయన కూడా రాజీ పడ్డారు. సో ఫైనల్గా ఏం చెప్తావు, వచ్చే సినిమాలు కానీ నీ చేతిలో ఇప్పుడు డబ్బింగ్ డైరెక్టర్గా నీకున్న టాస్క్లు ఏంటి, ఇక నెక్స్ట్ చేయబోయే సినిమాలకు కానీ ఎట్లా ఉండబోతున్నాయి, నీ తరపు నుంచి నువ్వు వాళ్ళకి ఏమి ఇన్సూరెన్స్ ఇస్తావు మీ కంపెనీకి వచ్చే సినిమాలకు కానీ? ఇన్సూరెన్స్ అంటే మనం ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్తే ఎవరు నమ్మరండి. రిజల్ట్ ఫైనల్ అవుట్పుట్ చూసే మనం పడే కష్టం కంటే చివరిలో వచ్చే అవుట్పుట్ మాత్రం చూసి నమ్ముతారు ఎవరైనా. సో దానికి పెద్ద ఎగ్జాంపుల్ మిరాయ్, ఇప్పుడు వచ్చిన మోస్ట్ హ్యాపెనింగ్ సినిమా కాబట్టి మీరు చూడొచ్చు. అది తెలుగులో మాత్రం కాదు, రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్ లో హిట్, క్వాలిటీ సూపర్ హిట్. సో అదొకటి చూపించవచ్చు. ఆ ఎగ్జాంపుల్ చూసి ప్రొడ్యూసర్స్ వాళ్ళే వస్తున్నారు ఆల్రెడీ ఇలా ఉంది అని తెలిసిన వెంటనే. సో డెఫినెట్ గా వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ఒక అంటే పెద్దది చిన్నది అని చూసుకోకుండా సినిమా లాగా బెస్ట్ క్వాలిటీ, మనం ఇవ్వగలిగినంత బెస్ట్ క్వాలిటీ అందులో వర్క్ పెట్టి ఇస్తాం అంతే. సూపర్ సార్. మీరేం చెప్తారు? ఇప్పుడు వరకు ప్రశాంతంగా మ్యూజిక్ చేసుకున్నారు, దాన్ని పక్కన పెట్టేశారు, మ్యూజిక్ని పక్కన పెట్టి అమ్మాయి చేతికి డబ్బింగ్ డైరెక్షన్ ఇచ్చేసారు. మీరేంటి ప్రస్తుతం మీ పొజిషన్ మీరేం చేస్తారు? స్టూడియో చూస్తున్నారా లేకపోతే మొత్తం మానిటరింగ్? ఇది స్టూడియో కూడా మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది. ఇది కూడా మహారాజా సినిమాతోనే స్టార్ట్ అయింది, వారాహి స్టూడియోస్. ఇది పోస్ట్ ప్రో మీడియా వర్క్స్. మీరు పెద్ద వెంచర్ చేశారు. అవును, ఇప్పుడు మహారాజా అసలు చాలా మంచి పేరు వచ్చింది. స్ట్రైట్ సినిమాలా ఉంటది అది, మీకు ఎందుకు చెప్పాను కదా క్వాలిటీ అని. దానికి 100 ఖర్చు పెట్టాం, అందుకే అలా ఉంది. ఓకే ఓకే. మనం ఎప్పుడు కష్టపడకుండా రిజల్ట్ రావాలనుకోకూడదు, రాదు కూడా. సో ఇప్పుడు నేను ఏవో చిన్న రికార్డింగ్ అవి వస్తుంటే అవి చేసుకుంటాను. మొన్న రీసెంట్ గా డ్రింకర్స్ అంటే మనకి తెచ్చింగ్ అవ్వలేదు కానీ బట్ మంచి పాటలు చేశాను అన్న ఫీల్ ఉంది. ఒక పాట పాడండి, ఒక బాగి బాగి ఒక్క పాట. నేను బేసిక్ గా సింగర్ కాదు. సో సినిమాలు ఏమైనా మంచి వస్తే డెఫినెట్ గా చేస్తాను. మన నమ్మి నేను బాగా చేస్తాను అనుకునే కొందరు డైరెక్టర్లు ఉంటారు. సో అలాంటి సినిమాలు వస్తే చేస్తాను. మీన్ వైల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను డైలాగ్స్ రాయగలను. ఇప్పుడు అలాగే డైలాగ్స్ రాస్తున్నా కొన్ని సినిమాలకి. ఇప్పుడు తమిళ నుంచి తెలుగుకి కొన్ని రాస్తున్నా. సో మలయాళం నుంచి కూడా 2 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు జీరో అని ఒక సినిమా వస్తుంది, అది నేనే రాస్తున్నాను మలయాళం నుంచి తెలుగు. డబ్బింగ్ దగ్గర రైటింగ్ కూడా నేను. ఇప్పుడు తను కూడా ఫస్ట్ టైం రివాల్వర్ రీటలో సాంగ్ రాసింది, సాంగ్ రైటర్ గా. మీరు రాసామా సాంగ్ రాసా? ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గర నుంచి వారసత్వంగా డైలాగ్స్ కూడా రాయాలి కాబట్టి
డెఫినెట్ డైలాగ్స్ రాస్తుంది. రాస్తుందా? రాస్తుంది. ఏ సినిమాకి రాసావా? రాస్తావు ఇక నెక్స్ట్ అది కూడా ఉంటే ఇక తిరిగి ఉండదు. రాసింది ఆల్రెడీ. రాసిందా? డీజీలో కొన్ని డైలాగ్స్ అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా తను నేనేంటంటే మనం ఇప్పుడు నా కూతురను లేకపోతే మనకు తెలిసిన వాళ్ళను ఏ పని ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ నేను ఈ సినిమా కానీ అల్టిమేట్ సినిమా కాబట్టి నాకు మహారాజా నుంచి తను చేస్తుందని తెలుసు, చేయగలదని కూడా తెలుసు. బట్ ఈ సినిమాకి ఎందుకో వదిలాం, తను సక్సెస్ అయింది. సూపర్. సో ఇప్పుడు నమ్మడం ప్రారంభిస్తాను. నేను మిరాయి ముందు తను నమ్మలేదు. ఎందుకంటే ఏదైనా మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే సక్సెస్ అనేది వేరు. అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా సినిమాని కంప్లీట్ చేసి మనం బయటికి పంపించడం ఫస్ట్ సక్సెస్. రిజల్ట్ సక్సెస్ అవడం అనేది సెకండ్. ఎందుకంటే మనం క్రియేటర్స్ కాదు, ఆల్రెడీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక సినిమా తెస్తారు. మనం ఏంటంటే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా అదర్ లాంగ్వేజ్ లో కూడా మనం న్యాయం చేయడం, చిన్న యాడింగ్ మనం అంతే. మనం క్రియేటర్స్ కాదు. సో ఏదంటే దానికే మనం ఆ ప్రోడక్ట్ని పాడు చేయకుండా నీట్గా చెప్పాలి అంతే. సూపర్. డబ్బింగ్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈయన ఎంత ఇచ్చారు మీకు? రెమ్యునేషన్ అని ఇచ్చాడా, లేకపోతే ఊరిని అమ్మాయి కదా అని డ్రెస్ కొని పెట్టేసి, లేకపోతే ఇవి ఉంటాయి టెడ్డీ బేర్లో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు వీళ్ళు తండ్రులు, అట్లా ఏమైనా ఉందా లేకపోతే ఎట్లా? లేదు పే చేశారా? బానే విత్ జిఎస్టీ? బానే అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి చాలా అంటే ఇంకా నేను ఇంకొక 4-5 సినిమాలు పెద్ద సినిమాలు హిట్ పడితే అప్పుడు అడిగే ఛాన్స్ నాకు ఉంటుంది. ఇప్పటికైతే నేను చేసిన పనికి నాకు వచ్చిన డబ్బులు నన్ను హ్యాపీ చేసే చాలు, అంతవరకు. అవునా? సరే, ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఉంటావు, బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి మీ ఫ్రెండ్స్ మీరంతా ఉంటారు. మిరాయి సినిమాకి చేసామంటే మిరాయి సినిమా బ్లాక్ బస్టర్, వాళ్ళంతా మిరాయి సినిమాకి టికెట్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తుంటారు థియేటర్లో. ఆ సినిమా డబ్బింగ్ నువ్వు చేసావు, ఎట్లా ఉంటుంది అచీవ్మెంట్? వాళ్ళు అడుగుతుంటారు నువ్వు చేసావా, నిజంగా నువ్వు చేసావు. చాలామందికి ఏమో షాకింగ్, కొంతమందికి నువ్వు చేసావు అంటే నంబరు టైటిల్ పడేటప్పుడు పడుతుంది కంపల్సరీ. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు చెప్పినప్పుడు? కానీ ఆ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తావు? ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ హైప్ ఇచ్చేస్తారు చాలా. సో నేను చెప్పడమే చాలా తక్కువ మందితో. నేను చాలా రోజులు కాలేజ్కి ఎందుకు రావట్లేదు అని అడిగితే, ఇలా పని చేస్తున్నా, కొంచెం వర్క్ ఉంది స్టూడియోలో, అది ఇది చూసుకుంటున్నా అంటే, ఏ వర్క్ అని అడిగేవారు. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కాదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలా చేశాను, ఈ ప్రాజెక్ట్కే మనం పనిచేసింది అని చెప్తే ఇంకా హైప్ ఇచ్చేసి ఒక్కొక్కరు సినిమాకి వెళ్ళి చూసి టైటిల్ పడింది స్టోరీలలో పెట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయడం. ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇంకా మనకి మనం చేసింది మంచి పని, మనం చేసిన దానికి మన ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. అదొక చిన్న సాటిస్ఫాక్షన్, మనకి ఇంకా బాగా పని చేయాలనిపిస్తుంది. ఓకే. నాన్నగారు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏదని గుర్తుందా? గిఫ్ట్ ఇవ్వలేదా? గిఫ్ట్ అంటుండే నన్ను ఈ లోకంలోకి తీసుకురావడమే పెద్ద గిఫ్ట్. 21 years నిన్ను డైరెక్టర్ చేశాడు, డబ్బింగ్ డైరెక్టర్. అంతకంటే నన్ను ఇక్కడ నమ్మి ఇక్కడ పెట్టారంటే మామూలుగా నేను వేరే దగ్గర నుంచి వచ్చి. ఆయన ఇందాక కూడా మాట అన్నాడు, ఎంత కూతురైనా కూడా మిరాయి లాంటి ప్రాజెక్ట్ ఇవ్వటం అనేది ఎంత సాహసమో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి సుమారు 70-80 కోట్లు ఖర్చు పెట్టి ఈయన చేతిలో పెడితే ఈయన నీ చేతిలో పెట్టాడు. అటువంటిది ఎట్లా అనిపిస్తుంది ప్రౌడ్గా నాన్న చూస్తే? ఒరిజినల్ రైటర్ కూడా తెలుసు, మణిబాబు గారు కూడా తన దగ్గర అసోసియేట్ గా చేస్తుంది స్క్రిప్ట్ కి. వేరే ఆయన కార్తికేయ కూడా రాశారు కదా మణిబాబు గారు. ఆయన దగ్గర వేరే స్క్రిప్ట్ కి తన అసోసియేట్ గా చేస్తుంది, ఆల్రెడీ అసిస్టెంట్ గా చేస్తుంది. సో అతనికి కూడా కోఆర్డినేషన్ ఉంది వాళ్ళిద్దరు. అందువల్ల నా పని ఈజీ అయింది. సో గీతిక ఏం చేస్తుందో మణిబాబు గారికి తెలుసు, తెలియటం వల్లే నేను చెప్పగానే వాళ్ళు అగ్రీ అయ్యారు. నాన్నగారిలో ఉన్న స్ట్రెంత్ ఏంటి, ఆయనలో ఉన్న స్ట్రెంత్ ఏం గమనించాను? ఆయన రైటర్ అని నాకు ఇప్పుడే తెలిసింది. సారీ, రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. ఆయన చాలా ఉన్నాయి, ఆయన చాలా స్ట్రగుల్ ఉంది. ఆయన చెప్పాడా ఎప్పుడైనా 130 రూపాయలు కదా చెప్పారా? గుర్తుందా? చెప్పు ఒకసారి చెప్పేయండి. చిన్నప్పుడు ఇంట్లో అంటే ఇండస్ట్రీ గురించి తెలిసిన ఫ్యామిలీ మొత్తం అందరికీ కాబట్టి ఇండస్ట్రీలో కొంచెం ఒక స్టేజ్కి రావాలంటే ఎన్ని కష్టాలు పడాలో అందరికీ తెలుసు. అందుకు తాతయ్య వద్దు మనకెందుకు, నువ్వు చదువుకొని ఏదో ఒకటి చెయ్యు అని ఒక ఐడియా ఇచ్చారు. కానీ లేదు, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అన్న థాట్లో నాన్న ఉండేవారు. ఆ టైంలో సరే ఇటు చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నాన్నమ్మకి వచ్చి 140 రూపాయలు చేతిలో పెట్టి
చెన్నై ట్రైనింగ్కి ఇచ్చారు. ఆ చెన్నై వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారంటే మొత్తం ఆయన చేసింది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ అంటే ఐ విల్ సే మా నాన్న, సెల్ఫ్ మేడ్ స్టార్. సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. మంచి తండ్రి, మాకు తెలుసు ఆయన ఎప్పటి నుంచో తెలుసు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇది తండ్రి కూతురులతో విజయదశమి నాడు ఒక మంచి ఇంటర్వ్యూ అయితే చేసాం. చిన్న ఎమోషనల్ డ్రైవ్ అయితే ఉంది. ఆయన 140 రూపాయలతో హైదరాబాద్ వచ్చాడు, ఇప్పుడు చూస్తే ఈ స్టేజ్లో ఉన్నాడు. అంతే, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. అలాగే వాళ్ళ నాన్న నమ్మకాన్ని అయితే తన కూతురు సాధిస్తుంది. ఇప్పుడు మన తెలుగులో అయితే ప్రస్తుతానికి ఈవిడే ఉంది, ఎందుకంటే డబ్బింగ్ డైరెక్టర్గా లేదు. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే చేయాలి. ఇప్పటికైతే మిరాయి లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసింది. ఇక్కడి నుంచి కూడా చేసే లైనప్లో ఉన్న సినిమాలు కూడా చాలా చాలా పెద్దవి, చిన్నవేం కాదు. అలాగే మల్టీ లాంగ్వేజ్ కూడా వచ్చు. ఒక లాంగ్వేజ్ అయితే అనుకోవచ్చు, మల్టీ లాంగ్వేజ్ వచ్చు, మల్టీ టాలెంటెడ్. కాబట్టి నాకు తెలిసి ఫ్యూచర్ ఎక్కువ కాలం అక్కలేదు. ఆ పేరైతే తొందరలోనే వినపడుతుంది ఇండస్ట్రీకి. ఇప్పటికే మిరాయి లాంటి బ్లాక్ బస్టర్లు వినపడింది కాబట్టి అతి తొందరలో, నాకు తెలిసి ఎక్కువ టైం కూడా పట్టదు, ఆ పేరైతే అందరికి వినిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ.